హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ, ఎనీ మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుంచి బెంగళూరు లొకేషన్లో లొకేట్ అయిన యూట్యూబ్ కంపెనీ వాళ్ళు ఫ్రెండ్స్ మనకు ఇక్కడ ఎనీ జాబ్ రోల్ని సోషల్ మీడియాలో అయితే మనం పోస్ట్ చూస్తుంటాం, సోషల్ మీడియాలో లింక్స్ చూస్తుంటాం. బట్ ఈసారి అదే సోషల్ మీడియా పైన మనకు జాబ్ రోల్ వచ్చింది. ఆ జాబ్ రోలే యూట్యూబ్ నుంచి వచ్చిన జాబ్ రోల్ డాటా ఇంజనీరింగ్, అనలిటిక్స్ అండ్ డాటా సైన్స్ అనమాట. ఫ్రెండ్స్, దీనికోసం వీడియోని అయితే పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే కొత్తగా చూస్తున్న ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివ్లో అయితే పెట్టుకోండి. మేము చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఒకవేళ లాస్ట్ అప్డేట్ ఏదైనా మిస్ అయ్యంటే మా ఛానల్ని ఓపెన్ చేసి అక్కడ ప్లేలిస్ట్లో మా లాస్ట్ అప్డేట్ ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీకు లాస్ట్ అప్డేట్ వచ్చేసి మనం వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేసాం. అక్కడ వర్క్ ఫ్రమ్ ఆఫీస్లో డిఫరెంట్ ప్లేలిస్ట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ సపరేట్, అలాగే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ సపరేట్గా ఐటీ, గవర్నమెంటు, డిఫెన్స్, ఇక్కడ సెపరేట్ వీడియోస్ అయితే ఉంటాయి. అక్కడ ఒకసారి సెర్చ్ చేసి మీకు లాస్ట్ అప్డేట్ని అయితే ఫిల్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, మనకు మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఈక్వలెంట్ ఫీల్డ్ అన్నారు. అంటే మనం బ్యాచిలర్స్ డిగ్రీలో స్టాటిస్టిక్స్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఇలా ఈ క్వాలిఫికేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అన్నారు. ఇక్కడ చూసుకోండి, ఎర్లీ అన్నారు. అంటే మనకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా సరే, లేని వాళ్ళైనా సరే, ఇక్కడ మనకు డాటా ఇంజనీరింగ్, అలాగే అనలిటిక్స్ అండ్ డేటా సైన్స్ అంటే ఫ్రెండ్స్ మనకి యూట్యూబ్ అంటేనే డాటా. మనకి డాటా కలెక్ట్ చేయగలగాలి. అంటే మనకి ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోండి, 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డాటా ఇంజనీరింగ్ ఆర్ బిజినెస్ ఇంటెలిజెన్స్ రోల్స్ అని చెప్పారు. మనకు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే లేకపోయినా సరే వాళ్ళు ఎర్లీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. ఇక్కడ మనం ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఇంక్లూడింగ్ ఎస్క్యూఎల్ క్వైరీస్ కావచ్చు, డేటాబేస్ డిఫరెన్స్ కావచ్చు, అలాగే స్కీమా డిజైన్ కావచ్చు, వాటిపైన కాస్త నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసుకున్నామంటే పైథాన్, జావా, C++ ఎక్సెట్రా, వీటిలో ఏదో ఒకటి వచ్చినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కూడా చూసుకోండి. మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, స్టాటిస్టిక్స్, మ్యాథ్స్, వీటిపైన ఈ క్వాలిఫికేషన్ చేసిన వాళ్ళకి సరే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు శాలరీ విజన్ చూసుకుంటే 10 lakh per annum అయితే శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది ఒక బెస్ట్ శాలరీ అనొచ్చు. అలాగే మనం సోషల్ మీడియాలో చూసే జాబ్స్ని అదే సోషల్ మీడియా జాబ్ రోల్ వస్తే, ఆ సోషల్ మీడియా పైన జాబ్ రోల్ వస్తే ఇంకా బెటర్ ఆప్షన్ అనుకోవచ్చు. చాలా రేర్గా వస్తుంటుంది. ఒక్కసారి అయితే అప్లై చేసుకోండి. అలాగే రిప్లై వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, బట్ కాంపిటీషన్ కూడా హెవీగా ఉంటుంది. ఎంత తొందరగా అప్లై చేసుకుంటే అంత మంచిది. మీకు ఇంకా టైం అయితే ఉంది. అంతలోపు మీకు 1 week లోపు అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ అప్లై లింక్ పైన క్లిక్ చేసి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి ఇక్కడ లాస్ట్ వరకు అయితే చూసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారంటే కంప్లీట్గా ఆటోమేటిక్గా మీకు ఇది మనకు నౌకరీ నుంచి వచ్చింది కాబట్టి మీరు ఫస్ట్ కెరీర్ ప్రొఫైల్ అయితే ఎడిట్ చేసుకోవాలి. అక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత రోల్ ఇన్ఫర్మేషన్, అలాగే వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్, అలాగే రివ్యూ అండ్ అప్లై చేసుకున్నారంటే అప్లై అయిపోతుంది. మీకు మెయిల్ ద్వారా ఒక షార్ట్ మెసేజ్ అయితే వస్తుంది సబ్మిట్ చేసుకున్నట్టు. అలాగే సెలెక్టెడ్ క్యాండిడేట్ కామెంట్ బాక్స్లో పిన్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ అప్డేట్ కోసం, నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.